బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ 3 రోజులుగా కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లు రావాల్సి ఉండగా కాగా మ్యాజిక్ ఫిగర్ ఓట్లను ఓ అభ్యర్థి చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు. రెండో ప్రాధాన్యత లెక్కింపులో భాగంగా ఎలిమినేట్ ప్రక్రియ జరుగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బరిలో నిలిచిన 52 అభ్యర్థులలో తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులలో ఇప్పటివరకు 42 మంది ఎలిమినేషన్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీ ఓట్ షేరింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,712 ఓట్లు వచ్చాయి. దీంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈరోజు సాయంత్రంలోగా విజేత ఫలితం తేలనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ 3 రోజులుగా కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లు రావాల్సి ఉండగా కాగా మ్యాజిక్ ఫిగర్ ఓట్లను ఏ అభ్యర్థి చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ను ఏ అభ్యర్థి చేరుకోలేదు, రెండో ప్రాధాన్యత ఓట్లను ఏ విధంగా లెక్కిస్తారు అధికారులు? రాధిక, నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మాత్రము కౌంటింగ్ ప్రక్రియ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మొదటి ప్రాధాన్యతకు సంబంధించేసి కావాల్సినటువంటి కోట అనేది ఎవరికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. రెండో ప్రాధాన్యతకు సంబంధించేసి ఎలిమినేషన్ రౌండ్ అనేది ప్రజెంట్గా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 52 మంది అభ్యర్థులు బరిలో నిలవగా మొదటి అంటే తక్కువ ఓట్లు ఎవరైతే వచ్చారో అతన్ని నుంచి కూడా ఎలిమినేట్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్గా మాత్రము అధికారికంగా ప్రకటించేది 43 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశామని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ ప్రజెంట్గా మనకున్నటువంటి అనధికారిక సమాచారం బట్టి చూస్తే మాత్రము దాదాపు 48 మంది అభ్యర్థులను కూడా ఎలిమినేట్ చేసినట్టు కూడా మనకు తెలియవస్తుంది. అదేవిధంగా 4వ స్థానంలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచినటువంటి అశోక్ను కూడా ఎలిమినేట్ చేసినట్టు కూడా మనకు తెలియవస్తుంది. అశోక్కు సంబంధించి దాదాపు 29,000 ఓట్లు పోలక అతని దగ్గర నుంచి అంటే మిగతా అభ్యర్థులందరికీ కూడా ఆ యొక్క రెండో ప్రాధాన్యత ఓట్లను మొత్తం కూడా పంచివేయగా దాదాపు తీన్మార్ మల్లన్న అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డికి కూడా దాదాపు సరాసరి ఓట్లు కూడా వచ్చినట్టు మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా చూసినట్లయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతో తీన్మార్ మల్లన్న దాదాపు 19,000 వరకు లీడింగ్ అనేది కొనసాగుతున్నారు. అదే లీడింగ్ కూడా ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా అదే లీడింగ్ మాత్రము అదే విధంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. మిగతా ఎలిమినేషన్ సంబంధించి వచ్చినటువంటి రౌండ్స్లలో అందరికీ కూడా అంటే రాకేష్ రెడ్డితో పాటు తీన్మార్ మల్లన్నకు కూడా సమానమైనటువంటి ఓట్లు పడ్డట్టు కూడా తెలియవస్తుంది. కాకపోతే తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఒక 1000 నుంచి 1100 ఓట్లు మాత్రం అదనంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే 4th ప్లేస్ లో ఉన్నటువంటి అశోక్ కుమార్ ని ఎలిమినేట్ చేసిన తర్వాత ప్రజెంట్ గా బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థిగా బరిలో వచ్చినటువంటి ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉండడం జరిగింది. ప్రేమేందర్ రెడ్డి కూడా దాదాపు 44,000 ఓట్ల వరకు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఈ యొక్క 44,000 ఓట్లకు సంబంధించేసి ఎలిమినేషన్ చేసే ప్రక్రియలో భాగంగా 4 హాళ్లలో దాదాపు 86 టేబుల్స్ ఏర్పాటు చేసేసి ఈ యొక్క ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. సో ఈ యొక్క ఎలిమినేషన్ ప్రక్రియలో అంటే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించేసి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడతాయి, ఎవరికి వచ్చాయనే విషయాన్ని కూడా చూస్తారు. దాన్ని తీసుకున్న తర్వాత ఇటు తీన్మార్ మల్లన్నతో పాటు రాకేష్ రెడ్డికి కూడా ఆ యొక్క వచ్చినటువంటి ప్రాధాన్యత ఓట్లను కూడా పంచడం జరుగుతుంది. అప్పటికీ కూడా కోటాకు సరిపోయినటువంటి ఆ యొక్క అంశం ఫిగర్ అనేది రాకపోతే మాత్రం తప్పనిసరిగా రాకేష్ రెడ్డిని కూడా హెల్మెట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్గా సిచ్యువేషన్ బట్టి చూస్తే మాత్రము తీన్మార్ మల్లన్నకు దాదాపు ఇప్పటికి ఒక 30,000 ఓట్లు అనేవి ప్రస్తుతంగా కావాల్సిన కోటాకు రావాలంటే కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాకేష్ రెడ్డికి దాదాపు 50,000 ఓట్లు కావాల్సిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో రెండో ప్రాధాన్యతకు సంబంధించి కోటా మొత్తం ఏదైతే ఉందో 1,55,095 ఓట్లు ఏదైతే కోటా ఉందో ఆ కోటాకు
ఎవరూ చేరుకోని లేని పక్షంలో ఆ తర్వాత అధికారులు మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారా, లేదా వచ్చినటువంటి ఓట్లను అనుకుని అంటే రాకేష్ రెడ్డిని కూడా ఒకవేళ ఎలిమినేట్ చేసినట్లయితే మాత్రం తీన్మార్ మల్లన్ను కూడా విజేతగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ను బట్టి చూస్తే మాత్రము తీన్మార్ మల్లన్కు విజయ అవకాశం మాత్రం మెండుగా కనబడుతూ ఉండడం జరిగింది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత వచ్చినటువంటి ఓట్లలో దాదాపు 19,000 ఓట్లు అనేది లీడింగ్ లో రావడం జరిగింది. సో అదే ఆధిక్యతను ఇప్పటికి కూడా కనబరుస్తూ ఉండడం జరిగింది. సో ఈ విధంగా పరిస్థితి అంటే దాదాపు 19,000-20,000 వరకు లీడింగ్ లో ఉన్నాడు కాబట్టి చెప్పండి. రైట్ పుల్లారావు, ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ని బట్టి చూస్తే ఇక తీన్మార్ మల్లన్న విజయం దాదాపుగా ఖాయం అనుకోవచ్చా? అలాగే ఈ రోజు సాయంత్రం లోపు విజేత ఎవరు అనేది తేలనుందా? ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ బట్టి చూస్తే మాత్రము తీన్మార్ మల్లన్నకు విజయావకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ మొదటి ప్రాధాన్యత ఓట్లతో వచ్చినటువంటి లీడింగ్ ను అదే విధంగా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎలివేషన్ యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి మాత్రము సెకండ్ ప్రాధాన్యత ఓట్లపై మాత్రము ఎక్కువగా కూడా అతను ఆసక్తి కనపరిచాడు. ఎందుకంటే సెకండ్ ప్రాధాన్యత ఓట్లు అనేవి తనకు పడతాయని చెప్పేసి కూడా అతను మొదటి నుంచి కూడా నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ప్రజెంట్ గా ట్రెండ్ బట్టి చూస్తే మాత్రము రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పనిచేసిన రాకేష్ రెడ్డికి సమానంగా పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో వచ్చినటువంటి ఆ యొక్క 19,000 లేదా 20,000 ఓట్ల ఆధిక్యతతో మాత్రము ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న మాత్రము విజయ అవకాశాలు ఖచ్చితంగా అంటే గెలిచే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయని చెప్పి ప్రజెంట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కూడా మనం తెలియవస్తుంది. అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ గా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పోటీ చేసినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రేమేందర్ రెడ్డికి వచ్చినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లు అనేవి రాకేష్ రెడ్డికి ఎన్నిపడుతున్నాయి, అదేవిధంగా తీన్మార్ మల్లన్నకు ఎన్నిపడుతున్నాయని తేలాల్సి ఉంది. ముఖ్యంగా ఏ విధంగా చూసినా కూడా తీన్మార్ మల్లన్నకు మాత్రము విజయ అవకాశాలు మాత్రం పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. సో ఈ యొక్క ఫలితం అనేది అంటే రేపు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఎవరికి కూడా కోట రాని పక్షంలో అంటే విజేతను ఏ విధంగా ప్రకటిస్తారు అంటే అధికారులు ఆ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది మాత్రం సర్వత్రా మాత్రం ఆసక్తి రేకెత్తుతుందని చెప్పవచ్చు. ప్రజెంట్ గా సిచ్యువేషన్ బట్టి మాత్రం చూస్తే మాత్రము తీన్మార్ మల్లన్న మాత్రము తప్పనిసరిగా విజయం సాధించే విజయానికి ముందడుగులో ఉన్నారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ పుల్లారావు.